హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఆటోమొబైల్స్. నేను మీ యాంకర్ సాయి. ఈరోజు మీ ముందుకి టాప్ సేల్స్ అయిన ఒక టాటా కార్‌నైతే ది బెస్ట్ కార్‌నైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. అయితే ఈ కార్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ముందు ఈ టాటా కార్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కార్స్ వీళ్ళు టాటాకి సంబంధించిన వాళ్ళు మంచి బిల్డ్ క్వాలిటీ తోటి కస్టమర్స్‌కైతే మంచి సేఫ్టీ రేటింగ్ తోటైతే వీళ్ళైతే మన ముందుకైతే తీసుకొనొస్తారు. అయితే ఈ టాటా కార్స్ ఏదైతే ఆప్షన్స్ గానీ, మంచి ఫ్యూచర్స్ గానీ వీళ్ళే ఫస్ట్ స్టార్ట్ జేస్తారో వీళ్ళని కాపీ కొట్టి వేరే కార్స్ వాళ్ళైతే ఈజీగా తీసేసుకుంటారు. అయితే ఫుల్లీ లోడెడ్ సేఫ్టీ ఫీచర్స్ అని చెప్పి వీళ్ళు మంచిగా అప్పుడు ఒక కార్‌నైతే రివీల్ చేశారు. అలానే అన్ని కార్స్‌లో ఫుల్లీ లోడెడ్ ఫంక్షన్ అని చాలా కార్స్ అయితే వచ్చాయి. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ టాటాకి సంబంధించిన కార్స్ అన్నీ 5 స్టార్ రేటింగ్‌తో రావడంతో మిగతా కార్స్ 2 స్టార్, 1 స్టార్ రేటింగ్స్ అయితే వచ్చాయి. ఫర్ ద ఫస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. మంచి బిల్డ్ క్వాలిటీతో సేఫ్టీ రేటింగ్‌తో 5 స్టార్ రేటింగ్ టాటా కార్స్ వాళ్ళే సొంతం చేసుకున్నారు. అయితే మనం టాటా నెక్సాన్ కార్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కారు అప్పట్లో సూపర్ సేల్స్ అయితే తీసుకొచ్చింది. మంచి ఒక కొత్త లుక్ తోటైతే అప్పట్లో తీసుకొచ్చారు. ఇంకా ఈ టాటా నెక్సాన్ ఫ్రంట్ లుక్ గురించి మాట్లాడుకున్నట్టయితే మంచి ఒక యూనిక్ లుక్ తోటి అప్పట్లోనే అందరికీ అదిరిపోయేలా చూసేలాగా, నచ్చేలాగా ఈ లుక్‌నైతే మన ముందుకైతే తీసుకొనొచ్చారు. అయితే ఈ కార్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు మంచి ఎల్ఈడీ లైట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి బేస్ వేరియంట్‌లో అయితే అస్సలు ప్రొవైడ్ చేస్తలేరు. ఓన్లీ టాప్ ఎండ్‌లో మాత్రము ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా హెడ్ లైట్ చూసుకున్నట్టయితే బేస్ వేరియంట్‌లో చాలా చిన్నగా కనిపిస్తాయి గానీ, ఇవి ఫోకస్ మాత్రం చాలా అంటే చాలా బ్రైట్‌గా అయితే ఉంటుంది. ఇంకా మనం డీఆర్ఎల్ లైట్స్ చూసుకున్నట్టయితే చాలా ఎల్ఈడీగా చాలా పెద్దగా అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. అందులోనే సైడ్ ఇండికేటర్స్ కూడా వర్క్ చేస్తాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఎలాంటి ప్రొవైడ్ చేశారో ఓన్లీ టాప్ ఎండ్‌లో మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే మన ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే చాలా అట్రాక్ట్‌గా అయితే ఉంది. ఇంకా మనం సైడ్ విషయానికొస్తే ఈ టైర్స్ చూసుకున్నట్టయితే టాప్ ఎండ్‌లో మాత్రం మంచి అలాయ్ వీల్స్ అయితే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బేస్ వేరియంట్‌లో ఓన్లీ స్టీల్ అలాయ్ వీల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సెకండ్ బేస్ వేరియంట్‌లో ప్లాస్టిక్ అలాయ్ వీల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా మోడల్స్ బట్టి మనకైతే చేంజ్ అయితే వస్తుంది. అయితే ఇంకా డోర్స్ విషయానికొస్తే డోర్స్ అయితే చాలా క్వాలిటీ తోటి ఇంకా టాటాకి సంబంధించిన ఏ కార్ అయినా బిల్డ్ క్వాలిటీలో అసలు తగ్గేది లేనట్టు ఉంటారు వీళ్ళు. ఇంకా ఈ డోర్స్ విషయానికొస్తే టాటా నెక్సాన్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో దానికి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసలేరు. ఓన్లీ టాప్ ఎండ్ ఒక 3 వేరియంట్స్‌కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి అసలు కీలెస్ ఎంట్రీ కూడా లేదు. కీ తోటే మనం లాక్ ఓపెన్ చేసుకోవాలి. ఇంకా మనము బ్యాక్ సైడ్ విషయానికొస్తే బ్యాక్ సైడ్‌లో అయితే ఏదైతే టాటా పంచ్ ఉంటుందో సేమ్ అలానే దీని లుక్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే బ్రేక్ లైట్స్ అండ్ ఇండికేటర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వైపర్ అయితే వీళ్ళు అసలు ప్రొవైడ్ చేస్తలేరు. ఏదైతే బేస్ వేరియంట్‌లో టాప్ ఎండ్‌లో అయితే మనకు రిక్వెస్ట్ సెన్సార్స్ అన్నీ అయితే ఉంటాయి. దీంట్లో ఇంకొక మంచి విషయం ఏందంటే వీళ్ళు బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు పార్కింగ్ సెన్సార్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్‌లో వచ్చి 2 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఇంకా టాప్ ఎండ్‌లో వచ్చేసి 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్‌లో ఎలాంటి కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు. రివర్స్ పార్కింగ్ కెమెరా ప్రొవైడ్ చేస్తలేరు. ఓన్లీ ఆ సెన్సార్సే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ టాటా నెక్సాన్ బూట్ స్పేస్ విషయానికొస్తే 382 లీటర్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మంచి ఫ్యామిలీకి ఒక 3 సూట్‌కేస్ ఈజీగా మనమైతే పెట్టుకోవచ్చు ఎక్కడన్నా లాంగ్ ఎళ్ళినా గానీ. ఇంకా మనం ఈ కారు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా లుక్ మంచి డిజైన్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. అయితే ఈ కారు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ బేస్ వేరియంట్ నుంచి మనకు స్టీరింగ్ పైన కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లెస్ కంట్రోల్స్ అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ ఫోన్ ఎవరైనా కాల్ చేస్తే మనం రిజెక్ట్ చేసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ అవి మాత్రమే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే ఆల్ పవర్ విండోస్ అండ్ ఆల్ లాకింగ్ సిస్టమ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్‌గా అడ్జస్టబుల్ సైడ్ ఓఆర్‌వీఎమ్స్ అయితే మనకి ఇక్కడనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనము సీటింగ్ విషయానికొస్తే బ్యాక్ సైడ్ సీటింగ్ విషయానికొస్తే మంచి థాయ్ సపోర్ట్ ఈజీగా ఒక 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. అలా ఉంది. మంచి అడ్జస్టబుల్ ఆర్మ్ రెస్ట్ అండ్ హెడ్ రెస్ట్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనము ఫ్రంట్ సీట్ విషయానికొస్తే 2 సీట్స్ మంచి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్‌గా అయితే మనకు సీట్ హైట్ అయితే వీళ్ళు మనకు బేస్ వేరియంట్‌లో ప్రొవైడ్ చేస్తలేరు. ఓన్లీ టాప్ ఎండ్‌లో మాత్రమే 2 వేరియంట్స్ ఏదైతే 3 వేరియంట్స్ ఉందో దాంట్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్టీరింగ్ అయితే అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు గానీ టెలిస్కోప్ స్టీరింగ్ అయితే దీంట్లో అయితే అస్సలు లేదు. ఎందుకంటే ఇది బేస్ వేరియంట్ కాబట్టి నేను చెప్తున్నాను బేస్ వేరియంట్. ఇంకా మనము 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌ని అయితే చూసుకోవచ్చు. వీళ్ళు మనకు అలానే బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు 3 మోడ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సిటీ మోడ్, ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్. మనము సిటీ మోడ్‌లో డ్రైవ్ చేసే సిటీ మోడ్ అని అక్కడ పెట్టేసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్, మంచి ఫ్యూచర్ అని చెప్పొచ్చు. ఇంకా గ్లో బాక్స్ చూసుకున్నట్టయితే ఈజీగా ఒక ల్యాప్‌టాప్ అయితే అందులో మనం పెట్టుకోవచ్చు. ఇదైతే కూల్ గ్లో బాక్స్ అయితే కాదు. టాప్ ఎండ్‌లో మాత్రం కూల్ గ్లో బాక్స్ అయితే వీళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏసీ వెంట్స్ వచ్చేసి మొత్తం ఎలక్ట్రికల్‌గానే అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఏదైతే బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు వీళ్ళు మనకు ఒక టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ వేరియంట్‌లో చిన్నగా అయితే ఉంటుంది. స్క్రీన్ ఉంది కదా అని చెప్పి పార్కింగ్ కెమెరా అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మనం ఎక్స్‌ట్రా ఫిట్టింగ్ అయితే పార్కింగ్ కెమెరా అయితే మనము ఏపిచ్చుకోవాలి. అక్కడ షోరూమ్‌లో ఏపిచ్చుకోవచ్చు. బయట కూడా ఏపిచ్చుకోవచ్చు. ఒక మంచి సేఫ్టీ కార్ 5 స్టార్ రేటింగ్ తోటి నెక్సాన్ కార్ అని చెప్పొచ్చు. ఈజీగా అయితే పర్చేస్ చేయొచ్చు.
టాటాకి సంబంధించిన ప్రతి కారు ఒక డీటెయిల్డ్‌గా మంచి బిల్డ్ క్వాలిటీతో 5 స్టార్ రేటింగ్‌తో అయితే మంచి ఫీచర్స్‌తో అయితే మన ముందుకైతే తీసుకొనొస్తారు. ఈ నెక్సాన్ గూడా ఫుల్లీ లోడెడ్ ఫంక్షన్స్ అండ్ సేఫ్టీ రేటింగ్ తోటి మన ముందుకైతే తీసుకొచ్చారు. ఈ కార్‌ని ఎవరైనా పర్చేజ్ చేసి ఉంటే ఎలా ఉంది ఈ కారు? కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పక కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్‌కి మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకొని అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి.